లాస్యకు భావనవుతానని డాక్టర్కి అవినాష్ చెప్పడంతో అది అబద్ధమని, భర్త అవుతాడని వెనకాల నుంచి ఒక వాయిస్ వినిపించింది. వెంటనే అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ లాస్య నిలబడి ఉంది. తను ఇప్పుడు పూర్తి పేషెంట్లా ఉంది. తలకు కట్టు కట్టారు. అయితే రక్తం ఎక్కువగా లాస్ అయినట్టు ఆమె మొహంలో వీక్నెస్ క్లియర్గా కనిపిస్తోంది. ఆమెను అక్కడ చూడగానే అవినాష్, భారతి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇప్పుడేం చేయాలన్నట్టుగా భారతి ఎక్స్ప్రెషన్ ఇస్తే, నేను చూసుకుంటాను అన్నట్టుగా అవినాష్ సైగ చేశాడు. వెనకాల ఉన్న లాస్య ఫాస్ట్గా ముందుకు వచ్చి, ఛీ, నీలాంటి వేస్ట్ ఫెలోని ఇప్పటి వరకు నేను చూడలేదు. మీ ఫ్యామిలీ అంతా మనుషుల్ని పీక్కు తినే దయ్యాల్లాగా ఉన్నారు, మనుషుల్లాగా లేరు అని కోప్పడింది. డాక్టర్ ముందు తమ పరువు పోతున్నట్టుగా ఫీల్ అయిన భారతి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని గట్టిగా అరిచింది. ముందు నువ్వు నోరు మూసుకో అని వేలు చూపిస్తూ గట్టిగా అరిచింది లాస్య. దాంతో ఆమె సైలెంట్ అయిపోయింది. అక్కడ జరుగుతున్నదంతా చూసి డాక్టర్కి ఆశ్చర్యంతో పాటు అసహ్యంగా అనిపించింది. ఆ అసహ్యంతోనే ఒకసారి అవినాష్ భారతిల వైపు చూసి, మీరసలు మనుషులేనా లేక వేరే ఏదైనా గ్రహం నుంచి వచ్చారా? కొంచెం కూడా మానవత్వం ఉండదా? ఆ కుర్రాడే అలా ఉన్నాడనుకుంటే వయసైపోయిన దానివి నువ్వు కూడా. ఛీ, మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లబోయింది. ఆమెను ఆపేసిన లాస్య, డాక్టర్, మా ఫాదర్ బ్లడ్ చెక్ చేస్తారా? ఆయన ఇదే హాస్పిటల్లో ఉన్నారు. మేబీ ఆయనది ఓ నెగటివ్ అయ్యుంటుంది అని అంది. అవునా? ఇక్కడే ఉంటే వెంటనే పిలువు. ఎంత తొందరగా బ్లడ్ ఎక్కిస్తే అంత మంచిది, లేదంటే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పింది డాక్టర్. బట్ డాక్టర్, మా నాన్న ఇక్కడికి రాలేరు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. నెల రోజులుగా ఆయన ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయనకు హార్ట్ ప్రాబ్లం. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు. మనమే వెళ్లి తొందరగా బ్లడ్ తీసుకుందాం అని చాలా తేలికగా చెప్పింది లాస్య. ఆమె మాటలకు డాక్టర్ బిత్తరపోయింది. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న పర్సన్ నుండి బ్లడ్ తీసుకుందామని ఆలోచిస్తున్న లాస్య వైపు షాకింగ్గా చూస్తోంది. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడరు అని లాస్య అనగానే, మీ ఫ్యామిలీ అంతా ఇలా ఉన్నారేంటమ్మా? మీరు మనుషులకి పుట్టారా, స్వార్థానికి పుట్టారా? ఇంత సెల్ఫిషా అని డాక్టర్ మాట్లాడుతూ ఉంటే, అది కాదు డాక్టర్, ఆయనకు వయసైపోయింది కదా. ఈ ప్రపంచంలో చూడాల్సినవన్నీ చూసేశారు. నేనింకా చిన్నపిల్లను, ఇంకా చాలా చూడాలి. అందుకే ఆయన బ్లడ్ తీసుకోమంటున్నాను అని అంది లాస్య. ఆ మాటలను డాక్టర్ వినలేకపోయింది. వెంటనే తన చెవులను మూసేసుకుంటూ, అమ్మో, నాకు మీతో మాట్లాడుతుంటే వైల్డ్ థాట్స్ వస్తున్నాయి. నేను మిమ్మల్ని ఇక్కడే చంపకముందే నా కళ్ల ముందు నుండి వెళ్ళిపోండి ప్లీజ్. సొంత నాన్న చనిపోయినా పర్వాలేదనుకునే నీకు, సొంత భార్య ఏమైపోయినా నాకేంటి అనుకునే వాడికి జోడీ బాగా కుదిరింది అని అంతే డాక్టర్. లాస్య, అవినాష్, భారతి నిశ్శబ్దంగా ఉండిపోయారు. దాంతో వాళ్ల వైపు మరోసారి చూసిన డాక్టర్, హార్ట్ ప్రాబ్లంతో ఉన్న పర్సన్ బ్లడ్ తీసుకోవడం అస్సలు కుదరదు. వీలైనంత తొందరగా బ్లడ్ డోనర్ని వెతకండి, లేదంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్పేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ కాన్వర్జేషన్ మొత్తాన్ని అన్విత, షాడో దూరం నుంచి వింటూనే ఉన్నారు. వాళ్లే కాదు, హాస్పిటల్లో ఉన్న జనాలంతా విన్నారు. భారతికి పరువు పోయినట్టుగా అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక తలదించుకుని కూర్చుంది. ఆమె పక్కనే అవినాష్ కూర్చున్నాడు. జనాలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటున్నారు. అవినాష్ భారతిల వైపు చీదరించుకుంటున్నట్లుగా, అసహ్యంగా, ఏదో పేడ పురుగును చూసినట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో అవినాష్ని నెమ్మదిగా పిలిచిన భారతి, లాస్య బాబాయ్ సురేంద్ర ఉన్నాడు కదా, అతని బ్లడ్ గ్రూప్ చెక్ చేద్దామా? ఆయన కూడా లాస్య ఫ్యామిలీనే కదా అని అడిగింది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఆయన్ని పోలీసులకు అప్పగిద్దామని నువ్వే అన్నావు. ఇప్పుడేమో బ్లడ్ డోనర్గా పిలుద్దామని అంటున్నావు. నేను ఆల్రెడీ పోలీసులకు కాల్ చేశాను. వాళ్లు సురేంద్రను స్టేషన్కి తీసుకువెళ్లి ఉంటారు అని అన్నాడు అవినాష్. అయితే ఏమవుతుంది? ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్కి కాల్ చేసి సురేంద్రను ఇక్కడికి రమ్మను. బ్లడ్ ఇచ్చిన తర్వాత మళ్లీ స్టేషన్కి పంపించేద్దాం అని అంది భారతి. అదంతా జరిగే పని కాదని భారతికి అవినాష్ చెప్తుండగా అక్కడికి వేగంగా వచ్చింది అన్విత. ఎక్స్క్యూజ్ మీ అని అక్కడే ఉన్న నర్సును పిలిచి, పేషెంట్ లాస్యకు ఓ నెగటివ్ బ్లడ్ కావాలని అన్నారు కదా, ఒకసారి నాది ట్రై చేయండి అని చెప్పింది అన్విత. అవినాష్ షాక్ అయిపోయాడు. ఏంటన్విత, నువ్వు బ్లడ్ ఇస్తున్నావా? వద్దు, బ్లడ్ ఇస్తే హెల్త్ పాడవుతుంది. అసలే నువ్వు సన్నగా ఉన్నావు అని అన్నాడు అవినాష్.
అతని మాటలు పట్టించుకోకుండా నర్సుని చూస్తూ, నా బ్లడ్ చెక్ చేస్తారా అని మళ్ళీ అడిగింది. వద్దని చెప్తున్నాను కదా, లాస్య అంటే నాకిష్టం లేదు అని అతడు ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆపేసిన అన్విత, నీకిష్టం లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. షీజ్ మై సిస్టర్. తన ప్రాణం డేంజర్లో ఉన్నప్పుడు ఆ మాత్రం నేను చేయగలను అని చెప్పి అక్కడి నుండి బ్లడ్ సెంటర్కి వెళ్లిపోయింది అన్విత. భారతికి హ్యాపీగా అనిపించింది. కనీసం ఈ విధంగానైనా అన్విత ఉపయోగపడుతుందని మనసులో అనుకుంది. బ్లడ్ సెంటర్ గదిలోకి వెళ్లిన అన్వితను స్ట్రెచర్ మీద పడుకోబెట్టింది నర్స్. ఆ తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్కి పంపించేసింది. అన్వితకు కొద్దిగా భయమేసింది. ఫస్ట్ టైం బ్లడ్ ఇవ్వబోతున్నందున ఎలా ఉంటుందోనని చిన్నపాటి టెన్షన్ ఆమెలో కలుగుతుంది. దాంతో నుదుటి మీద చెమటలు పుట్టాయి. శరీరం చిన్నగా వణుకుతోంది. 10 నిమిషాలైపోయింది. గదిలో ఉన్న వస్తువులను చూస్తూ ఏదో ఆలోచనల్లో పడిపోయిన అన్వితకు ఆ వార్డులోకి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు చప్పుడు వినిపించింది. ఏమైందోనని ఆలోచిస్తుండగానే వెంటనే తలుపు తోసుకుంటూ వచ్చిన హెడ్ నర్స్ అక్కడే ఉన్న మరో నర్స్తో, అన్విత అనే అమ్మాయి బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది కదా, ఆమె బ్లడ్ తీసుకోకండి, షీస్ ప్రెగ్నెంట్ అని గట్టిగా అరిచింది. వాట్ అంటూ అన్విత షాక్ అయిపోయింది. అప్పుడే అన్విత వైపు తిరిగిన హెడ్ నర్స్, ఎస్ అన్విత, యూఆర్ ప్రెగ్నెంట్. నీ బ్లడ్ తీసుకోవడం వీలు కాదు. ఒకవేళ అలా తీసుకుంటే నీ కడుపులో బేబీకి ప్రమాదం అని చెప్పింది. అన్వితకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. అసలు తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకు ముందుగా ఎందుకు తెలియలేదో అర్థం కాలేదు. తన శరీరం మీద ఎంత నిర్లక్ష్యం ఉందో ఆ క్షణం ఆమెకు అర్థమవుతోంది. అదే సమయంలో అక్కడికి పరిగెత్తుకుంటూ షాడో వచ్చాడు. అతన్ని చూడగానే అన్వితలో ఒక రకమైన హ్యాపీనెస్ వచ్చేసింది. పిల్లలు కావాలన్న షాడో కోరిక నెరవేరిందని ఆమె సంతోషపడింది. అదే టైంలో చాలా రోజుల నుండి తను యాంటీ ప్రెగ్నెన్సీ పిల్స్ వాడుతున్నా కూడా తను ప్రెగ్నెంట్ ఎలా అయ్యానని అనుమానం వచ్చింది. నర్స్, అసలు నేను ప్రెగ్నెంట్ అయ్యి ఎన్ని రోజులవుతుంది అని అడిగింది అన్విత. చిన్నగా నవ్విన నర్స్, జనరల్గా ఇలాంటి ప్రశ్నలు పెళ్లి కాని అమ్మాయిలు అడుగుతుంటారు. అయితే యువర్ మ్యారీడ్, స్టిల్ అడుగుతున్నావంటేనే కొత్తగా అనిపిస్తుంది. ఆ విషయం తెలియాలంటే గైనకాలజీ డిపార్ట్మెంట్కి వెళ్లి డాక్టర్ని కలవండి అని చెప్పింది. అన్వితకు సిగ్గుగా అనిపించింది. తనను టీనేజ్లో ఉన్న కాలేజీ అమ్మాయిలను పోల్చి చెప్పడంతో ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యింది. అన్విత ఫీలింగ్ని పట్టించుకోకుండా, పద అన్వి, వెంటనే డాక్టర్ని కలుద్దాం అని ఆమెను గైనకాలజీ డిపార్ట్మెంట్లోకి తీసుకెళ్లాడు షాడో. అన్వితను ఎగ్జామ్ చేసిన లేడీ డాక్టర్, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి 5 వారాలు దాటింది అని చెప్పింది. 5 వారాలా? అంటే 1 మంత్ బ్యాక్. అదే టైంలో షాడోతో కలిశాను, మొదటిసారి కలిశాను అని మనసులో అనుకుంది అన్విత. షాడోకి కూడా అదే విషయం గుర్తొచ్చింది. అయితే షాడో మాస్క్తో ఉండడం చూసిన లేడీ డాక్టర్, ఇతనెవరు? నీ బాయ్ ఫ్రెండా లేక నీ హస్బెండా? మాస్క్తో ఎందుకున్నాడు? హాస్పిటల్కి అలా రావడం లీగల్ కాదని తెలీదా అని వరుసగా ప్రశ్నలు వేసింది. టాపిక్ ఒక్కసారిగా షాడో వైపు మరలడంతో, ఐఎమ్ సారీ డాక్టర్, ఈస్ మై బాయ్ ఫ్రెండ్. అనుకోని కారణాల వల్ల ఇలా మాస్క్తో రావాల్సొచ్చింది. మీరేమీ అనుకోవద్దు ప్లీజ్. కావాలంటే మేమిప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాం. బట్ నాకో ప్రశ్న మిగిలిపోయింది, దానికి ఆన్సర్ చేయండి అని అంది అన్విత. సరే అన్నట్టు లేడీ డాక్టర్ తల ఊపడంతో షాడోని అవతలికి పొమ్మని చెప్పిన అన్విత, డాక్టర్, నేనిప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ గత కొన్ని రోజులుగా యాంటీ ప్రెగ్నెంట్ పిల్స్ వాడుతున్నాను. వాటి వల్ల కడుపులో బిడ్డకేదైనా డేంజర్ ఉందా అని అడిగింది. డాక్టర్ ఆశ్చర్యపోయింది. నీకేమైనా పిచ్చా? యాంటీ ప్రెగ్నెన్సీ పిల్స్ కడుపులో బిడ్డకు చాలా డేంజర్. చూస్తుంటే చదువుకున్నట్టే కనిపిస్తున్నావు, ఆ మాత్రం తెలియదా? ఇప్పుడు జనరేషన్ చాలా స్పీడ్ అంటారు కదా, ప్రెగ్నెన్సీ విషయంలో ఉన్న స్పీడ్ ఆరోగ్యం విషయంలో లేదా అని అన్వితను తిట్టినట్టుగా మాట్లాడింది లేడీ డాక్టర్. సారీ డాక్టర్, అసలు నేను ప్రెగ్నెంట్ అవుతానని అనుకోలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అన్విత అడగడంతో, కొన్ని చెకప్స్ చేయాలి. ఈరోజు వీలు పడదు, 2 డేస్ తర్వాత హాస్పిటల్కి రా అని చెప్పింది లేడీ డాక్టర్. సరే అన్నట్టు తల ఊపి అక్కడి నుండి బయటకు వచ్చేసింది అన్విత. అక్కడే షాడో నిలబడి ఉన్నాడు. తాను మాట్లాడింది మొత్తం షాడో విన్నాడేమో అని ఆమె అనుకుంది. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? పర్సనల్గా ఏం మాట్లాడావు అని అడిగాడు షాడో. ఏం లేదు, ఆడవాళ్ల విషయాలు. ఇక నుంచి బరువులు లిఫ్ట్ చేయకూడదని చెప్పింది. ఎక్కువ పనులు చేయకూడదట అండ్ మనం కలవకూడదు అని చెప్పింది అన్విత.
అవన్నీ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో చూశాను. కానీ సినిమాల్లో జరిగేవన్నీ అబద్ధాలని పెద్దయ్యాక తెలిసింది. బట్ నీ విషయంలో మాత్రం ఒక నిజం జరిగింది. సినిమాల్లో మాదిరిగానే మనం ఒక్కసారి కలవగానే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. సినిమాల్లో కూడా ఇలానే జరుగుతుంది కదా అని అన్నాడు షాడో. అన్విత సిగ్గుపడింది. చిన్నగా నవ్వుకుంటూ అతనికేం సమాధానమివ్వాలో తెలియక యో పవర్ఫుల్ అంటూ నవ్వేసింది. వీళ్ళిద్దరూ నవ్వుకుంటుండగా అక్కడికి వచ్చాడు అవినాష్. అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఎవరు కనిపిస్తే వాళ్లను కొట్టేద్దామని పిడికిలు బిగించి మరీ వచ్చాడు. అన్వితను షాడోను కోపంగా చూస్తూ, అన్విత, వెంటనే వెళ్లి అబోర్షన్ చేయించుకో, క్విక్ అని గట్టిగా అరిచాడు. ఆమె ఆశ్చర్యపోయింది. షాడో సైతం షాక్ అయ్యాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కొంచెమైనా తెలివుందా అని అవినాష్ ముందుకు వెళ్లి షాడో మాట్లాడుతుంటే, తెలివి నాకు కాదు, నీకుండాలి. నా భార్యతో పడుకుని కడుపు చేశావు. అన్వితకు సిగ్గులేదు కావచ్చు, కాని నాకుంది. అన్విత నా భార్య. లీగల్గా మేమింకా భార్యాభర్తలమే అంటూ షాడోతో మాట్లాడి అన్విత వైపు తిరిగి, నీకే చెప్తున్నానన్విత, అబోర్షన్ చేయించుకో అని అన్నాడు అవినాష్. షాడోకి కోపం పెరిగిపోయింది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకోవడంతో హాస్పిటల్కి వచ్చిన జనాలందరూ అక్కడ గుమికూడారు. వాళ్లందరినీ చూసిన అన్విత, మిస్టర్ అవినాష్, అవతల నీకు పుట్టబోయే బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ముందు ఆ బేబీని కాపాడుకో. మర్యాదగా మాకు దారివ్వు. మేమిక్కడి నుండి వెళ్ళిపోతాం అని కోపంగా అంది. ఎలా వెళ్ళిపోతావే? నన్ను పెళ్లి చేసుకుని వేరే వాడితో కాపురం చేస్తావా? వాడితో బిడ్డను కంటావా? నేనెలా కనిపిస్తున్నానే నీకు? వెదవలా కనిపిస్తున్నానా అంటూ అన్వితను షాడోను చూస్తూ అన్నాడు అవినాష్. అప్పటికే అవినాష్ చాలా ఎక్కువ చేస్తున్నాడని గమనించిన షాడో అన్విత ఏదో మాట్లాడబోతుంటే, వెయిట్ అన్విత, ఈ విషయం నాకొదిలే, నేను చూసుకుంటాను అని చెప్పి అవినాష్ వైపు తిరిగి, మర్యాదగా మాకు దారివ్వు, లేదంటే నేను చేయబోయేది నువ్వు కనీసం కలలో కూడా ఊహించావు అని అన్నాడు. ఈ గొడవను చుట్టుపక్కల ఉన్న జనాలు చూస్తున్నారు తప్ప మధ్యలోకి రావడం లేదు. ఎవరికీ గొడవను ఆపాలన్న ఆలోచన రావడం లేదు. హాస్పిటల్ అంతా గందరగోళంగా ఉన్నా వినోదం జరుగుతున్నట్టుగా చూస్తున్నారు. అదీగాక షాడో మాస్క్తో కనిపించడం అందరికీ వింతగా ఉంది. షాడో బెదిరిస్తుంటే, ఏం చేస్తావురా నువ్వు? నా గురించి నీకు తెలీదు. నీలాగా మాస్క్ వేసుకుని తిరిగే టైప్ కాదు నేను. ఏదైనా డైరెక్ట్గా తేల్చుకునే టైప్. అసలు నువ్వు ఎవడివిరా? దమ్ముంటే ఆ మాస్క్ తీసి మాట్లాడు అని సవాల్ చేశాడు అవినాష్. చిన్నగా నవ్విన షాడో, నేను నా ముఖానికి మాస్క్ వేసుకున్నాను. నువ్వు నీ మనసుకు మాస్క్ వేసుకున్నావు. నువ్వు చేసిన మోసాల గురించి చెప్పమంటావా? అవినాష్ ఇండస్ట్రీస్ పేరుతో నువ్వు చేసిన మోసాలు అందరి ముందు విప్పమంటావా? నీ కంపెనీ షేర్ల రేట్లను కావాలని నువ్వే పెంచి ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి నీ షేర్లను కొనేలా చేయలేదా? ఆ తర్వాత నీ షేర్లు పడిపోతే ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయారో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అని అక్కడున్న జనాల వైపు చూస్తూ చెప్పాడు. అవినాష్ షాక్ అయిపోయాడు. అసలు ఆ విషయం అతనికెలా తెలిసిందో అర్థం కాలేదు. కావాలని రేట్లను పెంచిన విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఈరోజు బయటపడేసరికి అక్కడున్న జనాల వైపు భయం భయంగా చూస్తూ నిలబడ్డాడు. అదే సమయంలో, చూసారా, అవినాష్ ఇండస్ట్రీస్ పేర్లు పడిపోవడానికి కారణం వీడే. హీస్ ద కల్ప్రిట్. జనాలను మోసం చేసింది వీడే. మిమ్మల్ని మోసం చేసింది వీడే అని జనాల వైపు చూస్తూ గట్టిగా చెప్పాడు షాడో. అంతే, ఒక్కసారిగా అందరిలోకి ఆవేశం తన్నుకు వచ్చింది. ఆ గుంపులో నుంచి ఒకడు ముందుకు వచ్చి, నా కూతురు పెళ్లి కోసం దాచిన 5 లక్షల రూపాయలను నీ స్టాక్లోనే పెట్టాన్రా, ఇంత మోసం చేస్తావా అని అవినాష్ కాలర్ పట్టుకున్నాడు. నా కొడుకు బిజినెస్ చేస్తానని చెప్పినా వినకుండా డబ్బులన్నీ నీకే తగిలేశాను కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని మరొక వ్యక్తి అవినాష్ పైకి కొట్టడానికి వెళ్లాడు. అవినాష్కి దిమ్మ తిరిగిపోయింది. జనాలందరినీ 1/2 నిమిషంలో మోటివేట్ చేసి తన మీదకి ఉసిగొల్పాడని అతడు అర్థం చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది అతనికి తెలియట్లేదు. మా డబ్బులన్నీ మాకు కావాలి, ఇప్పుడే మాకిచ్చేసేయ్ అని ఇంకొక వ్యక్తి అరుస్తున్నాడు. ఆ గొడవను ఆశ్చర్యంగా చూస్తున్న అన్వితకు ఇక నుండి వెళ్లిపోదామని సైగ చేశాడు షాడో. సరే అన్నట్టుగా ఆమె తలూపడంతో ఇద్దరూ కలిసి ఆ గొడవ నుండి దూరంగా వచ్చేశారు. అవినాష్ను జనాలు బ్రతకనిస్తారా? ఇప్పుడేం జరగనుంది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.